శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. కర్కాటక రాశి జాతకులకు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ మిథున రాశిలో సంచారము కర్కాటక రాశి జాతకులకు 12వ స్థానం అవుతుంది. అంటే 12వ స్థానం లోపల సంచరిస్తున్నాడు. ఈ 12వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానమే అయినప్పటికీ, ఈ 12వ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి ఫలితాలు అనంటే, శుభకార్యాలు చేయడం మూలకంగా ఖర్చులు అనేటువంటివి ఈ 12వ స్థానంలో సంచారం మనకి ఇస్తుంది. ఖర్చులు ఉంటాయి ఎలాగూ, అయితే శుభకార్యాల మూలకంగా మీకు ఖర్చులు అనేటువంటిది ప్రధానంగా ఇందులో కనబడుతుంది. కాబట్టి మంచి పనులు జరుగుతాయి అనంటే, చాలా రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు ఈ సమయంలో పూర్తి కావడం మూలకంగా ఖర్చుల భారం పెరుగుతుంది. ఖర్చులు ఒక పక్కన ఉన్నప్పటికీ మీకు మంచి పనులు జరగడం మూలకంగా మీరు సంతోషంగా ఉండే అవకాశాలు బాగా ఉంటాయి. అయితే ఈ సమయం లోపల ముఖ్యంగా మీ ఆలోచనల లోపల మార్పులు కనబడుతున్నాయి. అంటే పూర్వము ఉన్నటువంటి స్థితి నుండి వేరే స్థితిలోకి వెళ్ళడము, వేరే జాబ్లోకి వెళ్ళడము, వేరే ప్రాంతానికి వెళ్ళడము, వేరే వ్యాపారం చేయడము, ఇలాంటివి ఎన్నెన్నో విషయాల లోపల మీ ఆలోచన లోపల మార్పులు, చేంజెస్ అనేటువంటివి కనబడుతుంటాయి. ఇక పూర్వము చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సమయం లోపల. అయితే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొంత ఆరోగ్య విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయం లోపల కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్త, ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలకు సూచనలు ఉంటాయి. అంటే దూర ప్రయాణాలు చేసే అవకాశము ఉంది ఈ సమయం లోపల. ఇకపోతే అన్సర్టనిటీ మూలకంగా కొంత మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి ధ్యానం చేయడము, యోగా చేయడము, ఇలాంటివి మీరు చేసుకున్నట్టయితే ఆ మానసిక ఒత్తిడి నుండి విముక్తులయ్యే అవకాశం ఉంది. మళ్ళీ రెగ్యులర్ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కూడాను ఒక పక్కన ఉంటుంది. వర్క్ లోడ్ మట్టుకు బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అందరికీ కూడాను స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి వర్క్ లోడ్ పెరుగుతుంది. ఇక మీరు రహస్యంగా, అంటే ముక్తసిరిగా, నలుగురికి చెప్పకుండా, నలుగురికి తెలియకుండా ఏవైనా పనులు మీరు చేసినట్టయితే అందులో సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి పని అందరికీ తెలిస్తే ఏమవుతుంది, వాళ్ళందరూ కూడాను ఏదో రకంగా మీకు విఘ్నాలు, ఆలస్యము, పుల్లలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చేసేటువంటి పనిని కాన్సన్ట్రేషన్తో చేయండి. అది పూర్తయ్యేంత వరకు ఎవరికి తెలియకుండా ఉన్నట్టయితే మీకు అందులో సక్సెస్ రేట్ అనేటువంటిది బాగా కనబడుతుంది. ఇక వ్యాపారంలో
వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కొంత రిస్క్ ఉంటుంది ఈ సమయం లోపల. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మీరు ధైర్యంతో చేసినప్పటికీ ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, వ్యాపారం చేయండి. ఇకపోతే కుటుంబం లోపల కుటుంబంలో చిన్న చిన్న విషయాలలో మీకు మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే కొత్త విషయాలను అధ్యయనం చేయడానికి విద్యార్థులకు అవకాశము ఉంది ఈ సమయం లోపల. విద్యార్థులకు ముఖ్యంగా సమాజంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళతో మీకు ఒక మార్గదర్శన లభిస్తుంది, అంటే గైడెన్స్ లభిస్తుంది మీకు. తద్వారా మీరేంటి మంచి స్థితిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మీరు ఒంటరిగా ఉండడానికి ఈ సమయంలో ఇష్టపడతారు. దానికి కారణం ఏంటంటే మానసికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక దాన్ని కొంత తగ్గించుకోవడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు కూడాను లగ్జరీ కొరకై వృధా ఖర్చులు చేస్తారు. తద్వారా మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన పెరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మటుకు ఉంటాయి. ముఖ్యంగా మీరు తల్లి యొక్క ఆరోగ్యం విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వస్తువులు కొనేటప్పుడు నాణ్యత, డాక్యుమెంటేషన్ పైన మీరు మనస్సు నిలపాలి. ఇకపోతే పూర్వం చేసినటువంటి అప్పులను కొంతవరకు చెల్లించే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. స్నేహితులతో గ్యాప్ ఏర్పడుతుంది. అంటే అనవసరమైనటువంటి చర్చల మూలకంగా లేదా వాళ్ళ మూలకంగా మీకు వృధా ఖర్చులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు స్వయంగా వాళ్ళ నుండి కొంత దూరంగా ఉండడానికై మీరు ఇష్టపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే కొంత అనుకోకుండా మీకు ఆదాయం కూడాను ఒక పక్క నుంచి వస్తుంది. ఖర్చులు ఎలాగూ ఉన్నాయి ఈ సమయం లోపల, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు మార్గాలను అన్వేషిస్తారు. కొంత అవకాశం కూడాను ఉంది. ఏదో రకంగా మీ చేతిలోకి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులను, విలువైనటువంటి వస్తువులను మీరు కొనే అవకాశాలు కూడాను ఈ సమయం లోపల కనబడుతున్నాయి. అంటే ఈ సమయం మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల కర్కాటక రాశి జాతకులకు ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఇకపోతే అనుభవాలతో కొన్ని పాఠాలు నేర్చుకుంటారు ఈ సమయం లోపల. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రమతో మీరు సంపాదిస్తారు. అంటే డబ్బు ఊరికే రాదు. ఈ సమయంలో ఉన్నప్పుడు మీరు కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఇకపోతే అందరితో కూడాను, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కూడాను కొంత మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయం లోపల అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్టయితే మీకు కొంతవరకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే, అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి.
ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్ళను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.